ఏమండి అందరూ బాగున్నారండి? తమ్ము చూసారు కదండి. అందరికీ గోదావరిలో ఇంటి రుచులు ఛానల్ 50,000 సబ్స్క్రైబర్ల కుటుంబంలోకి చేరుకుందండి. మీ అందరి సపోర్ట్ వల్ల మేము చాలా తొందరగా 50,000 కుటుంబంలో చేరుకున్నందుకు మీకు అందరికి హృదయపూర్వక నమస్కారాలు అండి. ఇప్పుడు ఈ సందర్భంగా మేము ఒక 5 కేజీల చికెన్ 5 కేజీల రైస్ అండి, ఒక 30 మందికి సరిపడా చికెన్ దమ్ బిర్యానీ తయారు చేయబోతున్నా అండి. అసలు సూపర్ టేస్ట్. చాలా మంది ఇళ్లలో చేసుకుంటారు కదా, కేజీలు అర కేజీలు చేసుకుంటారండి, నలుగురికి 5గురికి సరిపడా. ఎప్పుడైనా పుట్టినరోజులు చిన్న చిన్న ఫంక్షన్లు వస్తుంటాయి, ఇంట్లో చుట్టాలు వస్తారు, అప్పుడు ఒక 20 మందికి చేయాలంటే టెన్షన్ పడిపోతారండి. ఇప్పుడు మీరు ఎటువంటి టెన్షన్ పడక్కర్లేదండి. టెన్షన్ ఎందుకు దండగా, కుల్పి ఉండగా మొత్తం కుల్పితో కుమ్మిడే అని కుమ్ముడే. అదండి, మీకు ఇంట్లోనే చేసుకునే విధంగా ఒక 30 మంది వస్తే 5 కేజీలు చికెన్ 5 కేజీలు రైస్ సరిపోద్దండి, చాలా ఈజీగా సరిపోద్ది. నేను ఇంట్లో మీరు వేసుకుంటారు కదా చెంచా, ఆ చెంచా కొలతలతోనే 5 కేజీల చికెన్ కర్రీ తోటి మనం ఇప్పుడు చికెన్ దమ్ బిర్యానీ ఎలా చేసుకోవాలో చాలా ఈజీ ప్రాసెస్ లో చెప్తానండి. మీరు కూడా చిటికలో చేసేసుకుంటారు. ఒకసారి చికెన్ దమ్ బిర్యానీ ఎలా చేయాలి చూద్దానండి. ఇప్పుడు దమ్ బిర్యానీ చేసుకోవడానికి ఫస్ట్ కేజీ నూనె వేసుకొని 2 కేజీలు ఉల్లిపాయలు వేస్తామండి. పొయ్యి మీద గిన్నె పెట్టాలి. ఇవ్వండి, ఉల్లిపాయలు ఇలా పొడుగ్గా కోసుకోవాలి. ఇప్పుడు వీటిని వేపుకోబోతున్నాం. మనకి ఉల్లిపాయలు మంచిగా ఏగిపోయినాయండి. దీంట్లో ఉండంగానే ఇలాంటి సట్రం ఒకటి తీసుకొని పక్కకి దేవేసుకుంటే మంచి కరకరలాడుతూ వచ్చేస్తాయండి ఉల్లిపాయలు. ఓకేనా? గుడ్లు ఉడకబెడుతున్నాం. ఇప్పుడు చికెన్ దమ్ బిర్యానీ చేయడానికి ఒక పెద్ద దబరా తెచ్చుకున్నాం అండి. 12 కేజీల గిన్నె అనమాట ఇది. అడుగు మందం ఉన్న గిన్నె ఇలాంటిది ఒకటి తీసుకోవాలండి. బిర్యానీ గిన్నె 5 కేజీలు చికెన్ తెచ్చామండి, స్కిన్లెస్ ముక్కలో ఈ సైజు లో కొట్టించామండి. బిర్యానీకి మనం ఎలా అయినా కొట్టించుకోవచ్చు, మనం ఇంట్లో చేసుకునే బిర్యానీ ఈ సైజు లో కొట్టించుకున్నాం అండి. పిల్లలు వాళ్ళు తినడానికి వీలుగా. మీరు కావాలనుకుంటే బిర్యానీ కట్టంటే ఇంత పెద్ద కొడతారండి, అలా కూడా కొట్టించుకోవచ్చు. కళ్ళుప్పేసి చక్కగా ఒక 3 సార్లు బాగా కడిగేసుకున్నామండి. చికెన్ మొక్కలేదు సిల్లు ఉయిరు సొక్కలేదు అన్నట్టు అలా లేకుండా బోల్ చికెన్ ఉందండి మనక. మనం కేజీ చికెన్ కి ఒక చెంచా చొప్పున 5 కేజీలకి 5 చెంచాలు పసుపు వేసుకుంటున్నాం ఫస్ట్. మనం కేజీ చికెన్ కి 4 చెంచాలు వేస్తామండి ఈ చెంచా తోటి కారం. ఇప్పుడు 5 కేజీలకు గాను 20 చెంచాలు కారం వేస్తున్నాను. 1 20. మనకి చికెన్ లోకి కల్లుప్పు బాగుంటదండి. గుప్పు నిండా 2 గుప్పులు ఉప్పు పడుతుందండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి, ఫ్రెష్ గా ఇప్పుడే నూరుకున్నాం. 2 గరిటెలు పడుతుందండి. ఇదిగోండి ఇంతంత 2 చార్లు వేసుకుంటే సరిపోతుంది. 2 చూసారండి ఉల్లిపాయలు అసలు ఎంత చక్కగా వేపామో, కరకరలు ఆడేస్తున్నాయి. ఇంట్లో ఇళ్ళగా ఉన్నాయని చూస్తానుగా. 2 కేజీలు ఉల్లిపాయలు వేపితే ఇన్ని అయినాయండి. ఇప్పుడు ఇందులో సగం వరకు మనం దీంట్లో వేసేసుకోవచ్చు. అసలు ఈ ఫ్రైడ్ ఆనియన్ ఈ ఉల్లిపాయ అనేది బాగా వేగితే దమ్ బిర్యానీ భలే టేస్ట్ వచ్చేద్దండి. 5 నిమ్మకాయలండి పిండేసుకొని గింజలు లేకుండా రసం తీసేసుకున్నాం. ఇది వేసేసుకుంటున్నాం. బాగా కడిగి తరిగి పెట్టుకున్న కొత్తిమీర అండి, గుప్పు నిండా తీసుకొని గుప్పుడు వేసేసుకోవాలి. ఇలాగా బాగా కడిగి తరిగి పెట్టుకున్న పుదీనా అండి, ఇది కూడా గుప్పుడు వేసుకోవాలండి. మనం 1 కేజీ నూనె తీసుకొని ఉల్లిపాయలు వేపాం కదండి, ఆ ఉల్లిపాయలు వేగిపోయితే మనకు ఒక 1/2 కేజీ నూనె ఖర్చు అయిపోయింది. ఇంకొక 1/2 కేజీ నూనె మిగిలిందండి. ఇప్పుడు ఇదే నూనె మనం ఈ బిర్యానీలోకి వాడుకోవాలి. చికెన్లోకి 1/2 కేజీ నూనె దీంట్లో వేసేసుకుంటున్నానండి. ఇప్పుడు ఈ ఉల్లిపాయలు వేపు నూనె వేసుకుంటేనే టేస్ట్ వస్తుందండి ఈ బిర్యానీకి. ఇవన్నీ వేసేసుకున్న తర్వాత ఒక 5-10 నిమిషాల పాటు ఈ ముక్కలన్నీ కూడా ఉప్పు కారం ఇవన్నీ కలిసేలా బాగా కలిపేసుకోవాలండి. ఈ మసాలా దాంట్లో చికెన్ ని బాగా కలుపుకొని మనం ఎంతసేపు ఉంచితే దానికి ముక్కకి అంత బాగా పడుతుందండి. కనీసం 1 గంట 2 గంటల సేపు పక్కన పెట్టేసుకోవాలండి. దీన్ని బాగా కలిపేసుకొని
5 కేజీల బాస్మతి రైస్ తెచ్చామండి. శుభ్రంగా కడిగేసుకొని నీళ్ళన్నీ వంపేసుకొని పక్కన పెట్టేసుకుందాం. ఉప్పులు కారాలు 1 గంట సేపు మంచిగా పట్టించామండి. మనకి టైం ఉంటే గంట కాదు 2 గంటల్లో ఉంచుకున్నా పర్లేదు. మీకు ముఖ్యంగా చెప్పాల్సిన పాయింట్ ఏంటంటే ఈ పెరుగు కొన్ని మసాలాలు ఉంటాయండి. బిర్యానీ మసాలా, చికెన్ మసాలా, ధనియాల పొడి ఇవన్నీ కూడా ముందు మనం గంట ముందే వేసుకోకూడదండి. కూర మనం ఎప్పుడైతే వండుకుందాం అనుకుంటున్నామో ఆ వండుకునే ముందే వేసుకోవాలన్నమాట. మనం ఇప్పుడు 5 కేజీలు చికెన్ వండబోతున్నాం కాబట్టి 1 లీటర్ పెరుగు పడుతుందండి. పెరుగు లీటర్ నుంచి లీటర్న్నర వరకు కూడా వేసుకోవచ్చు. గ్రేవీ ఎక్కువ కావాలి అనుకుంటే లీటర్న్నర కూడా వేసుకోవచ్చండి. 3 ప్యాకెట్లు. 5 కేజీలకి 5 చెంచాలు ధనియాల పొడి వేద్దాం. చికెన్ మసాలా కూడా ఒక 5 చెంచాలు వేసుకోవాలి. బిర్యానీ మసాలా అండి, ఇది కూడా 5 చెంచాలు వేస్తాం మొత్తంగా. మనం చికెన్ లో 2 చెంచాలు బిర్యానీ మసాలా వేస్తాను. ఇంకో 3 చెంచాలు బిర్యానీ రైస్ లో వేస్తానండి. ఒక గుప్పుడు కసూరి మీద వేసుకుంటున్నాం అండి. ఇప్పుడు ఈ పెరుగు అంతా కూడా బాగా కలిపేసుకుందాం. చికెన్ రెడీ అయిపోయిందండి. ఇక పొయ్యి మీద పెట్టేసుకొని వండేసుకుందాం దీన్ని. చికెన్ గిన్నె పొయ్యి మీద పెట్టేసామండి. మొత్తం ఇది ఇదండి. ఒక పావు గంట ఉడికిచ్చేసరికి 80% వరకు ఉడికిపోయిందండి. మనం మధ్యలో మూత తీసుకొని కలుపుకున్నాం అనమాట. అంటే ఇది యాక్చువల్గా బిర్యానీ గిన్నె కాదు కదా, మాడాడుతుంది అనమాట. అందుకోసం మనం కలుపుకుంటూ ఉండాలి. మంట కూడా పొయ్యి మీద మంట కాబట్టి మధ్యలో మాడొస్తూ ఉంటుందండి. కలుపుతూ ఉండాలి. ఇప్పుడు దీన్ని దింపేసుకుంటున్నాం. ఏడేడి పొగల పొగల. ఇప్పుడు బిర్యానీ రైస్ వండుకోవడానికి ఎసరు పెట్టుకోబోతున్నామండి. 5 కేజీల రైస్కి గాను 15 లీటర్లు నీళ్ళు పోసాను. ఎసరులో వేసుకోవడానికి బిర్యానీ మసాలాలు అండి అన్నీ. ఇవి ఏమేంటి ఎంత వేసుకోవాలో సార్ చూద్దానండి. బిర్యానీ ఆకులు ఒక 15 అండి. కొంచెం రాతి పువ్వు అండి. ఒక 5 ఇంచులు దాల్చిన చెక్క. తోక మిరియాలండి ఒక 20-25 దాకా ఉంటాయి తోక మిరియాలు. ఎండిన గులాబీ రేకలండి. అసలు ఎండిన గులాబీ రేకలు వేసుకుంటే బిర్యానీ సూపర్ సువాసన వస్తుంది. ఒక జాజికాయ ముక్క అండి. ఒక 5-6 జాపత్రి అండి. ఒక 10 అనాస్ పూలు అండి. ఒక 15 మరాఠీ మొగ్గలు. నల్ల యాలకులు ఒక 5 అండి. మామూలు యాలకులు ఒక 15 అండి. సాజీరా ఒక 4-5 చెంచాలండి. లవంగాలు ఒక 15 నుండి 20 దాకా వేసుకోవచ్చు. ఇప్పుడు ఇవన్నీ కూడా మనం ఎసరులో వేసేసుకుందాం. ఒక 4-5 చెంచాలు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం. రుచికి సరిపడి ఉప్పు వేసేసుకోవాలండి. అంటే 15 లీటర్లు నీళ్ళు వేస్తున్నాం కాబట్టి కొంచెం 3 గుప్పులు పడుతుందండి ఉప్పు. ఒక గుప్పుడు కొత్తిమీర, ఒక గుప్పుడు పుదీనా, ఓ 4 చెంచాలు బిర్యానీ మసాలా వేసుకుంటున్నాం అండి. ఓ 4 చెంచాలు ధనియాల పొడి అండి. బిర్యానీ రైస్ పొడి పొడిలాడుతూ రావడానికి ఒక 4-5 చెంచాలు నూనె పోసుకోవాలండి ఎసరులోనే. ఇవన్నీ వేసిన తర్వాత ఒకసారి మంచిగా కలిపేసుకుందాం అండి. ఇప్పుడు మూత పెట్టేసి ఎసరు బాగా మరిగించుకోవాలండి. ముందైతే అన్ని కలగలిపి గిరగిరా తిప్పాలండి. తర్వాత మూత ఎక్కాలండి. పెట్టు. చికెన్ లో తేలిన నూనె కొంచెం తీసి పక్కన పెట్టుకుంటామండి. బిర్యానీ వండేసినాక పైనుంచి పోసుకోవాలన్నమాట దాన్ని. ఎసరు పొంగులు కింద మరిగిపోయిందండి. అందులో బియ్యం వేసేసుకోవడం. ఇప్పుడు
బియ్యం వేసేసిన తర్వాత మంచిగా కలిపేసుకొని మూత పెట్టేసుకోవాలండి. మనకి బిర్యానీ రైస్ 80% వరకు ఇది కూడా ఉడికిపోయిందండి. దింపేసుకొని ఇప్పుడు మనం 80% ఉడికిన చికెన్ మీద వేసేసుకుందాం. దీని లేయర్ కింద రెడీ కింద పెట్టా. ఇప్పుడు ఈ రైస్ అంతా కూడా ఈ చికెన్ మీద లేయర్ కింద ఒకటే లేయర్ కింద వేసేస్తున్నానండి. నీళ్ళన్నీ ఉడకట్టేసుకోవాలి. అండ్ ఏడేడు నా చేతిలో ఏమన్నా పిండి ఎత్తాను ఉడకట్టేస్తానా? ఇందులో పెట్టి చేతులు తీసేది కదా చేతులతో. సాయిబాబానండి చేతిలో ఏమన్నా సరదాగానండి బాబా. సువాసన ఇప్పుడు ఈ చికెన్ మీద మనం రైస్ మొత్తం వేసేసుకున్నాం అండి. దీని మీద కొన్ని పదార్థాలు వేయాలి. బిర్యానీ మసాలా అండి, 1 చెంచా 2 చెంచాల వరకు పైన చల్లుకోవచ్చు. కొత్తిమీర పుదీనా అండి ఒక గుప్పుడు వేసేసుకుంటున్నాను పైన. కుంకుమ పువ్వు అండి కొంచెం నీళ్ళల్లో కానీ పాలల్లో కానీ నానబెట్టుకోవాలి. ఒక 20-30 రేకలు ఉంటాయి. ఈ కుంకుమ పువ్వు వల్ల బిర్యానీకి మంచి రంగు వస్తుంది, రుచి కూడా బాగుంటుందండి. మనం ఇంతకుముందు చికెన్ కూరలోంచి తీసుకున్న నూనె అండి ఇది కూడా వేసేసుకోవాలి. బిర్యానీకి ఎప్పుడు కూడా నూనె అది ఎక్కువే ఉంటుందండి. మనం వేయించుకున్న ఉల్లిపాయ ముక్కలండి, ఫ్రైడ్ ఆనియన్స్ అంటారు కదా. మొదటగా మనం చికెన్ కూరలో సగం వేసేసుకున్నాం, మిగిలిన సగం దీంట్లో చల్లేసుకోవాలండి పైన. ఒక 4-5 చెంచాలు నెయ్యి కూడా వేసుకోవాలండి. ఇప్పుడు మూత పెట్టేసి నిప్పుల మీద దమ్ చేసుకోవాలండి. ఒక 20% దాకా ఇంకా ఉడికేది ఉంది కదా, ఆ నిప్పుల మీద దమ్ అవుద్ది అనమాట. మూత పెట్టేసుకున్న తర్వాత దీని మీద అరిటాకులు పెట్టేసుకొని చుట్టూ మైదా పెట్టేసుకోవచ్చండి. లేకపోతే ఏమన్నా చిన్న కొంచెం బరువు లాంటిది ఏమన్నా పెట్టుకొని ఆవిరిపోకుండా మధ్యలో చిన్న బరువు పెట్టామండి. ఇప్పుడు చుట్టూ నొప్పులు కూడా వేసుకున్నాం అంటే కింద నుంచి పైనుంచి దమ్ము భలేగా అవుద్దండి. ఒక 20 నిమిషాల పాటు దమ్ అయిందండి. నుప్పుల మీద మంచిగా మగ్గిచ్చేసాం. తీసేస్తున్నాం అండి. ఇప్పుడు చూద్దాం బిర్యానీ ఎలా వచ్చిందో. జాగ్రత్త గుడ్డ పట్టుకుంది, కాలదేమో అనుకొని తీస్తున్నాను, కాలిపోయింది. మంచిగా దమ్ అయిందండి. ఆహా చూసారా దమ్ బిర్యానీ, చూసారా గ్రేవీగా ఎంత చక్కగా వచ్చిందో. మనకి దీనికి ప్రత్యేకంగా కూరలు ఏమి అవసరం లేదండి. దీంట్లోనే గ్రేవీ ఎక్కువ వచ్చేలా చేసుకున్నాం మనం. శుభ్రంగా కింద ఉన్న గ్రేవీ పైకి కలుపుకొని కుమ్మి పడేయడమేక. చక్కగా వాసన గుమాయించేస్తుందండి. అలా నిర్ణయించిన ఇవ్వండి చక్కగా ఉల్లిపాయ రింగులు నిమ్మకాయ పెట్టుకున్నాం. డబుల్ మసాలా వేసుకున్నాను నేను, కలిపేసాం మొత్తం కింద నుంచి పైదాకా మసాలా మొత్తం. నిమ్మకాయ పేడి ఉల్లిపాయ ముక్కలు ఇంకో చక్రాలు రుచి ఎలా ఉందో చూద్దాం దాకించి కంగారు ఆగట్లే అసలు. అబ్బాబ్బా ఎక్సలెంట్. మీ ఫీలింగ్ నేను చెప్పేసా ముందే. ఆహా అబ్బా సూపర్ గా కూరేసిందండి. ఆహా ఏం రుచి మామూలుగా లేదు. ఉల్లిపాయ బిర్యానీ స్పెషలిస్ట్ అయిపోయాడు బాబా. మా బాబా గారు తెగ చేస్తున్నాడు, అందంగా మంచి రుచికరంగా చేస్తున్నాడు, కమ్మటి వంటకం చేస్తున్నాడు బాబా. అసలు భలే వచ్చిందండి, చక్కగా మగ్గింది. 50,000 సబ్స్క్రైబర్లు అయినందుకు 5 కేజీలు రైస్ 5 కేజీలు చికెన్ తోటి 30 నుండి 40 మంది సరిపడే బిర్యానీ చేశాం కదా. మాకు కలిసి వచ్చిందండి. ఇదే పనిగా మా ఆవిడ బర్త్డే అండి ఇవాళ. హ్యాపీ బర్త్డే టు యు అక్క. హ్యాపీ బర్త్డే. కేక్ ఏం కట్ చేస్తలేదండి, బిర్యానీ ఓ ముద్ద తినిపిస్తున్నాం అంతే. మా అక్క అంటే నాకు చిన్నప్పటి నుంచి నాకు మా అక్క తప్ప ఎవరున్నారండి. చికెన్ అక్క అక్క అవి అక్క ఓ ముద్ద తినక. ఇదే హ్యాపీ బర్త్డే గిఫ్ట్.
వదిలిపోయింది దమ్ బిర్యానీ. ఆహా ఇది కదా సూపర్ అంటే సూపర్. మీ ఆవిడగట్టు ఇదేంటి నేను పెట్టకుండా ఉంటానా, కాలిపోతుంది కొత్త ఊది ఎడదామని. ఆహా అమ్మా పంగ తల్లి. ఓహో అబ్బా ఎలా చెప్పు. ఎక్కువ అన్ని సమానంగా భలే ఉన్నాయి స్పైసీ. అసలు మసాలాలు సమానం, కారం గాని ఉప్పు గాని మసాలాలు గాని అన్ని పర్ఫెక్ట్ గా సరిపోయినాయి. దాంతో పాటు చికెన్ పీస్ కూడా మంచిగా ఉడికింది. అసలు అక్కడ మాడట్టడం గానీ ఏమీ లేదు. ఇంకా 100% యాడ్ దిగిపోయిందండి బిర్యానీ. మాకు ఈ 50,000 సబ్స్క్రైబర్లు అవ్వడం ఏంటంటే గొప్ప వరమని అనుకోలేదు. ఎందుకంటే మీ ఆదరాభిమానాలతోటి మేము ఎంత ముందుకి తక్కువ టైంలో దూసుకెళ్ళిపోయామండి. నిజంగానే చాలా ఆనందపడుతున్నామని మేమైతే మా కుటుంబం అంతటికి మీకు పేరు పేరున ధన్యవాదాలు చెప్తున్నామండి. అదేవిధంగా మన వీడియోని చూస్తూ ఫాలో అవుతుండండి. మంచి మంచి వీడియోలు, మరిన్ని వీడియోలు ఇంకా చేసి పెట్టేస్తుంటానండి. ఇప్పుడు మొత్తం ఈ బిర్యానీ 30 నుండి 40 మంది దాకా తినచ్చండి. ఎక్కువ తక్కువ చిన్న పెద్ద కలుపుకొని. ఇవన్నీ కూడా మేము తినడం అయిపోయిన తర్వాత ఇప్పుడు మాకు 50,000 సబ్స్క్రైబర్లు అయినందుకు ఏదో మాకు తోచిన సాయంగా 30 మందికి పంచుదాం అనుకుంటున్నాం అండి. ప్యాకింగ్లు చేసేసి బయట కొంచెం ఆకలిగా ఉన్న వాళ్ళకి, పేదవాళ్ళకి పంచుదాం అనుకుంటున్నాం. ఇప్పుడు వెళ్తామండి తినేసి. అదండి. కానీ బిర్యానీ అయితే చాలా అసలు అలాంటి టేస్ట్ ఎక్కడ దొరకదండి మనకి, అంత టేస్టీగా ఉంది. అదండి, వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని ఫాలో అవుతూ లైక్ కొట్టినప్పుడు కింద హైప్ బటన్ వస్తుందండి, దాన్ని కూడా టిక్ మని కొట్టండి. ఓకేనండి, వెళ్ళొస్తామండి.